సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామం పేరిట మీ అందరికీ కూడా శుభాహ్వానం నేను తెలియపరుస్తున్నాను. ప్రతి వారం మీతో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడం గొప్ప ఆనందంగా, సంతోషంగా నేను ఎంచుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ శ్రమ దినాల్లో మరి 2 దినాలు ఎక్కువగా మనం ప్రభు యొక్క శిలువ మరణాన్ని, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనందరం కూడా దేవుని వాక్యాన్ని తెచ్చుకుందాం. ముందుగా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయము దేవా, ఈ అద్భుతమైనటువంటి దైవ సన్నిధి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఈ యొక్క తండ్రి కారణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దయగల మా ప్రభు, ప్రత్యేకంగా ఈ సమయంలో తండ్రి మీ లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభు మీరే మాకు బోధకుడవై మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించమని దేవా, యొక్క వీక్షకులైన ప్రతి వీక్షకుల జీవితాల్లో మీ ప్రేమ, మీ ఆశీర్వాదము, దీవెన, మీ సన్నిధి కాంతి నిత్యముగా మీరు ప్రకాశింపచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందామండి. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఈ సందేశానికి నేను ఇస్తున్నటువంటి శీర్షిక యేసయ్య సిలువ మరియు శిష్యత్వము. యేసయ్య సిలువ మరియు శిష్యత్వము. సాధారణంగా 2 దినాల్లో మనం ఎక్కువగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను మనం ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం. ఇది కేవలం ఒక ఆచారంగా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక ఆచారం ఉండకూడదండి. ఎందుకంటే ఇది మన విశ్వాసానికి ఒక గొప్ప కారణంగా, క్రైస్తవ విశ్వాసానికి వెన్నెముక ఏమిటి అంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం. యేసు ప్రభు వారు పునరుత్థానం చెందకపోతే టీవీలో ఈ వాక్యాన్ని అందించే అవసరం ఉండేది కాదు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచినాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి. గడిచిన సంవత్సరం ప్రభు మహాకృపను బట్టి నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళని ప్రభు నాకు సహాయం చేశారు. యేసయ్య ఉంచబడినటువంటి ఆ ఖాళీ సమాధిని, అందులోనూ అది ఖాళీగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, చాలా మహిమపరిచినాను. నేనే కాదు, ప్రపంచంలో కొన్ని వేలాది లక్షలాది మంది ప్రతిరోజు ప్రతి వారం మరి పవిత్ర హోలీ ల్యాండ్ సందర్శనాల్లో ఆ గొప్ప స్థలానికి వెళ్ళి ప్రభువును స్తుతించడం పరిపాటి. ఎందుకంటే వాక్యంలో ఏముందో అవి వాస్తవికమైన సంగతులు ప్రపంచంలో అన్ని చోట్ల మనకు దేవుని యొక్క వాక్య ఆధారంగా మనం చూసినప్పుడు లేఖనాల వెలుగులో ఇవన్నీ కూడా సత్యమని మనకు తెలియపరుస్తున్నాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం సత్య గ్రంథం. అందుకే టీవీ ప్రసారం ద్వారా దేవుని ఉన్నతమైన ప్రేమను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఎందుకనగా ఈ ప్రభువు సర్వ మానవాళి కొరకై తన రక్తమును కార్చినాడు. సార్వత్రికమైన దైవ ప్రేమను సర్వ మానవాళికి అందించడానికి యేసు మానవుడు ఈ లోకానికి వచ్చినాడు. మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు అండి చాలా అద్భుతమైన సంగతులు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభువారు ఏదో ఒక యాదృచ్ఛికంగా, ఏదో యాక్సిడెంటల్లీ ఆయన శిలువ మరణాన్ని పొందలేదు. ప్రభు మానవుని యొక్క, అంటే మన యొక్క, నీ యొక్క, నా యొక్క జన్మ కర్మ పాపాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో భరించి ఆయన సర్వ మానవాళికి నిత్యజీవాన్ని ఇవ్వడానికి యేసుగా మానవుడికి లోకానికి ప్రభు యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు. అందుకే ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్, ఇదేదో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కాదు. కానీ ప్రభువు తన వాస్తవికమైనటువంటి ప్రేమను సర్వ మానవాళి పట్ల ప్రభు యేసు చూపుతున్నాడు. అందుకే ప్రభు అంటారు కదా, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. అంటే ప్రభు యొక్క శిలువ చింతకు రాగానే మనకు 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. ఒకటి, శిలువ భూలోకాన్ని పైన పరలోకాన్ని కలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం. అంటే శిలువను మనం తెలుసుకోవడానికి, ప్రభువుతో మన తండ్రితో సహవాసం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శిలువ దర్శనం చాలా విలువైంది ప్రియులారా. అందుకే యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం ఆ శిలువను బాగా తెలుసుకోవాలి. ఆ రోజుల్లో యేసయ్యకు మరి 70 మంది శిష్యులు, ఆ తర్వాత 12 మంది ముఖ్య శిష్యులు, ఆ 12 మంది శిష్యుల్లో మరొక 3 వారు ఆంతరంగిక శిష్యులుగా ఉండేవారు. సో ప్రభు వారితో మాట్లాడుతూ ఆయా విషయాలు ప్రభు వారితో ముచ్చటిస్తూ జన సమూహాలకు వేలాదిగా, లక్షలాదిగా వారికి వాక్యాన్ని అందించే క్రమంలో ప్రభు తన శిష్యులను సిద్ధపరిచినాడు. కొత్త నిబంధన సంఘము, ఈ యొక్క అద్భుతమైనటువంటి కడవరి కాలమున దేవుని సంఘమైన మనము బాగా హెచ్చరిక చేయబడుతున్న మాట, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యత్వాన్ని మనం బాగా నేర్చుకోవాలండి. ఈ రోజుల్లో శిష్యులుగా తయారు కావడం అనేది చాలా మనకు అరుదు కనబడేటువంటి మాట. అందరు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు. అందరికీ పై స్థానమే కావాలి. మందిరంలో చిన్న పరిచర్య కానీ, పాటలు పాడే పరిచర్య కానీ, వాయిద్యం వాయించే పరిచర్య కానీ, మందిరంలోని సేవా సంబంధమైన కార్యక్రమాల్లో చిన్న పరిచర్యలు చాలామంది ఇష్టపడని రోజుల్లో మనం ఉన్నాం. గత 50 ఏళ్ళ క్రితం, గత 100 ఏళ్ళ క్రితం మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రసిద్ధమైనటువంటి జీవితాన్ని జీవించిన గొప్ప ధన్యజీవులైనటువంటి దైవ సేవకుల యొక్క జీవిత చరిత్ర మనం చదివినప్పుడు, విన్నప్పుడు, గ్రహించినప్పుడు మనం చాలా విషయాలను బట్టి దేవుని స్తుతింపగలం. కారణం ఏమిటంటే వారు ప్రభు కొరకు అలాగున జీవించారు. వారికి ఉన్నటువంటి విషమ పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు జీవించడానికి వారు తమను తాము వేయపరుచుకున్నారు. దేవుని వాక్యం చూసినట్టయితే దేవుడు ఈ లోకంలో ఆయన శిలువ ద్వారా సమస్తమును ఆయన సమాధానపరిచినాడు. ఈ మాటను భక్తుడైనటువంటి పౌలు రాస్తూ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, సమస్తమును దేవుని వలనైనవి అంటాడు.
అందుకే ప్రభు మాకు ఈ సమాధాన పరిచర్యను మాకు అప్పగించారు అనే మాటను పౌలు అంటాడు. విశ్వాసి తన సిలువనెత్తుకొని నడిచినప్పుడు, తన సిలువనెత్తుకొని సాగుతున్నప్పుడు సిలువ శక్తిని విశ్వాసి గ్రహించగలుగుతాడు. అంటే మనం క్రైస్తవులం అంటే చిన్న క్రీస్తులం అన్నమాట. అంటే చాలా చిన్న సైజులో ఉన్నటువంటి అంటే మనుషులమైన మనము యేసు ప్రభు లాగా మనం ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ విశ్వాసాన్ని మనం చూసినప్పుడు రక్షణ అనేది చాలా ఉచితంగా దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. కానీ ఈ యొక్క అద్భుతమైనటువంటి శిష్యరికం అనేది చాలా వెలగలది ప్రియులారా. శిష్యులుగా మారాలంటే దానికి చాలా వెల చెల్లించాలి, చాలా ప్రయాసపడాలి, చాలా కష్టపడాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణలో మనం సాగడానికి, ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క విశ్వాస యాత్రలో ప్రభుకి ఇష్టలుగా మనం కొనసాగడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కృపను, ఆయన రక్షణను బట్టి మనం ఉత్సాహంతో, జయధ్వనులతో ప్రభును మనం స్తుతింపగలం. ఎందుకంటే సాతాను నేను స్తుతింపకుండా చేస్తాడు. ఎక్కడ స్తుతి ఉందో అక్కడ ప్రభువు ఉన్నాడు. దావీదు అంటాడు కదా, నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు దేవా అంటాడు. అంటే ఎక్కడ స్తుతి ఉందో అక్కడ దైవ సన్నిధి ఉన్నది. ఎక్కడ దేవుని గురించిన సంగతులు ఉన్నాయో అక్కడ ఆరాధన ఉందో, అక్కడ దేవుని వాక్యం ఉందో అక్కడ ప్రభువు తాను అక్కడ హాజరవుతున్నాడు. ఆయన స్తుతుల సింహాసనం పైన ఆసీనుడైన దేవుడైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే సాతాను చాలామందిని ఈ రోజుల్లో వాడు చేసే పని ఏంటంటే, విశ్వాసంలో వాడు ముందుకు నడవనివాడు. ఒకవేళ నడిచినా దేవుని వాక్యానికి వాడు లోబడనివ్వడు. ఒకవేళ దేవుని వాక్యానికి లోబడినా కొన్ని విషయాల్లో ఇంకా దేవుని మాటలను వాడు అంగీకరింపనివ్వడు. చాలామంది రోజుల్లో ఈ వెలుగుదూతగా ఉన్నటువంటి సాతాను యొక్క బందీగా అనేకులు కనబడుతున్నారు. మరి పూర్వకాలం వెలుగుదూత అనగానే ఒకప్పుడు ఈ టీవీ యాడ్స్ అంటే ఈ ప్రకటనలలో ఒనిడా టీవీ అనేటువంటి ఒక టీవీ కంపెనీ వారి ప్రకటన వచ్చేది. దాంట్లో ఈ సాతాను అంటే ఒక రూపాన్ని చూపించేటప్పుడు ఆ తల మీద కొన్ని కొమ్ములు వేసుకున్నటువంటి చాలా భయానకంగా ఉన్నటువంటి ఒక ఈర్ష్యగలిగినటువంటి ఈ వ్యక్తులు ఇలా ఉంటారు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కాబోలు. వారు ఆ విధంగా ఆ విషయాన్ని చూపిస్తుంటే సాతాను ఇలా ఉంటాడేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సాతాను హవ్వ దగ్గరికి అట్లా వస్తే ఎప్పుడు ఆమె భయపడిపోయి లేకపోతే వాడిని బెదిరించే సాతాను ఆమె వెళ్ళి చాలా జాగ్రత్తగా తన ఆత్మీయతను కాపాడుకునేది. కానీ వాడు రమ్యముగా, ఆకర్షణీయంగా, చాలా అందంగా, హుందాగా వాడు చాలా గొప్పగా నటించుకొని, అలంకరించుకొని వాడు మనుషులను దేవుని వాక్యం నుండి వాడు మరి మరల్చడానికి వాడు తిరుగుతున్నాడు. వాడి పేరు సర్వలోకం మోసపుచ్చువాడు. యోహాను రాస్తుంటాడు కదా బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన 12:9. మనం చూసినట్టయితే సర్వలోకమును మోసపుచ్చువాడనేటువంటి పేరు వాడికి ఉన్నది. వాడందరినీ మోసగిస్తూనే ఉంటాడు. రక్షణ పొందనివాడు, ప్రార్థన చేయనివాడు, సంఘానికి వచ్చిన భక్తిగా ఉండనివాడు. సంఘంలో కూడికలు చాలామంది ఇంటికి ఒకరే మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత సంఘ పరిచర్యలోని క్రమాన్ని చూసినట్టయితే చాలామంది రోజుల్లో వెనకంజలో ఉన్నారు. అందరూ మందిరానికి రావట్లేదు. ఎందుకో కొంతమంది వస్తే చాలే ఫరం లేదా పూర్వకాలంలో పురుషులైన మీరు మాత్రం వెళ్ళి మీ దేవునికి మొక్కండి, వీళ్ళెందుకు స్త్రీలు, ఆస్తులు అంటే ఆ రోజులు ఆస్తి అంటే ఇవే కదా, చెలించే ఆస్తులు అంటే పశువుల మందలు, గొర్రెలు, మేకలు, బంగారము, ఇవన్నీ మరి మూవబుల్ ఆర్టికల్స్ అన్నీ కూడా, యానిమల్స్ అన్నీ కూడా వారు తీసుకొని పోకుండా ఫరో వారిని అడ్డుకుంటూ ఉన్నాడు. వాడి పని ఏంటంటే మీరు మొక్కద్దు, మీ ప్రభువుని ఆరాధన చేయొద్దు అని. పిల్లలు చాలామంది కుటుంబాలు ఈరోజు సాతాను తిష్టవేసి ఉన్నాడు. వాడు ఆకర్షణీయంగా అనేకమైన ప్రలోభాలకు గురి చేస్తూ దైవ సన్నిధి పట్ల ఆసక్తి లేని వారికి అనేకులు వాడు తయారు చేస్తున్నాడు. జాగ్రత్త దేవుని సంగమా, కుటుంబమైన మీరు దేవుని సన్నిధి క్రమంగా మీరు వెళ్ళడానికి ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయొద్దు. మందిరానికి వెళ్తూనే ఉండాలి, పరిచర్యలు వాడబడుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని, దైవ సంబంధమైనటువంటి పరిచర్యలు మీరు ఉపయోగపడే క్రమాన్ని, దేవునికి ఉపయోగకరమైన జీవితాన్ని మీరు చేయడానికి ఎప్పుడు కూడా మీరు నిరాశపడొద్దు, మీరు వెనకంజవేయద్దని దేవుని సేవకులందరూ మీకు మనవి చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే సాతాను అనేకులను వాడు దేవుని వాక్యాన్ని వాడు చదవకుండా, బైబిల్ని వాడు చదవనివాడు. ఎందుకంటే సాతాను వచ్చి యేసయ్యను శోధించడానికి ప్రభువారు పరిచర్య ప్రారంభించే ముందు యేసయ్య మరి ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్తున్నప్పుడు, అరణ్యంలోనికి ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే సాతాను ప్రభువును శోధించడానికి వాడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు యేసయ్యను నడిపిస్తున్నాడు. అంటే శోధనలోకి వెళ్ళొద్దా అంటే వెళ్ళాలి. దేవుడు ఆ శోధన నడిపించినప్పుడు దాంట్లో విజయం పొందాలి. దాన్ని ఆ పాపాన్ని, ఆ శోధన మనము మన జీవితానికి మనం అంటించుకోకుండా ఆ పాపం యొక్క మాలిన్యాన్ని, పాపం యొక్క స్థితిని, పాపం యొక్క నైజాన్ని మనం విడిచిపెట్టాలనేదే దేవుని వాక్యం యొక్క బోధన సారాంశం. ఇప్పుడు యేసయ్య అపవాది వలన నడిపించబడుతూ ఉంటే, అంటే ప్రభువును వాడు ఇట్లా యేసు ప్రభు అని అంటూ ఉంటే ప్రభువు వెనుక వెళ్తూ వాడు అంటూ ఉన్నాడు కదా, ఈ రాళ్ళను రొట్టెలకు లాగున నువ్వు వాటిని ఆజ్ఞాపించు, ఆకలితోన్నావు కదా అంటున్నాడు. సాతాను నీ ఆహారము, నీ యొక్క ఆకలి, నీకున్నటువంటి అక్కర్ల మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. నేను ప్రార్థన చేయనివాడు, వాక్యం చదవనివాడు, దేవునితో నేను గడపనివాడు, సమయాన్ని దైవ మందిరంలో ప్రార్థన చేయనివాడు, ఇతరులతో సాక్ష్యం చెప్పనివాడు. దాదాపుగా మా సంఘాల్లో, మా పరిచర్లో దేవుడు మాకు ఇచ్చిన మా సంఘ బిడ్డలు వారు చక్కని సాక్ష్యాలు ఇస్తున్నారు. వారి జీవితాలు ప్రభు చేసిన మేళ్ళు. ఒకడు వారు లోకంలో ఉన్నారు, ప్రభు వారిని రక్షించినాడు. వారు ఇప్పుడు దేవుని సంఘంగా ఉన్నారు. మేము నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు
మరి నందిపేట ఈ ఆర్మూర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రదేశాలు, మరి దాదాపు 6-7 మండలాలు, 55 గ్రామాల్లో దేవుడు మాకు పరిచయలను ఇచ్చినాడు. ఏదో మేము గొప్పని చెప్పుకోవడానికి కాదు, మా పరిచయం మీకు తెలియజేయడానికి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రభు మాకు ఈ స్థలాల్లో పరిచయం ఇచ్చినారు. దేవుడు మాకు అద్భుతమైన 3 మంచి మందిరాలను ఇచ్చినారు. పిల్లలు చాలా విషయాలు మనం గమనించినట్టయితే, మరి యోహాను సువార్త కూడా యవనస్తులకు రాస్తూ ఉన్నాడు, మీరు దేవుని వాక్యం ఉంటే మీరు సాతాను జయించగలరు అంటాడు. యోహాను మొదటి పత్రిక 2:14 యవనస్తులతో అంటాడు, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీద నిలిచినది కనుక మీరు దృష్టిని జయించి ఉన్నారు అన్నాడు. సో వాక్యం మీలో ఉంటే మీరు సాతాను జయించగలరు. వాక్యం మీరు ఉండాలంటే వాక్యాన్ని చదవాలి కదా, మీరు వాక్యం వినాలి. మీరు ఇప్పుడు చక్కగా టీవీలోనో, లేకపోతే మీరు యూట్యూబ్లోనో, లేకపోతే ఇంకా సోషల్ మీడియా లింక్ ద్వారానో, వాట్సాప్ లింక్ ద్వారానో మీరు వాక్యాన్ని వింటూ ఉండొచ్చు. వాక్యం మీ హృదయాలలో ఫలింపనివ్వాలి. వాక్యాన్ని మీరు అనుమతించాలి. వాక్యం మీతో పని చేయాలి. వాక్యం దేవుని మాటలు మీకు అందించబడుతున్నప్పుడు మీరు ఈ మాటలకు సంపూర్ణంగా మీరు దేవుని మాటలకు అంగీకరించి మీరు వీటికి లోబడుట మీకు ఆశీర్వాదం పిల్లారా. అందుకే మనం చూసినట్టయితే ప్రవచనపూర్వకంగా యేసు ప్రభు వారు ఈ లోకాన్ని తాను వస్తానన్న ఉద్దేశాన్ని, తను ఎందుకు రావాలనుకున్నాడు వాటిని ముందుగానే ప్రభు జ్ఞాపకం చేసినాడు. ప్రవక్త ద్వారా రమారమి 800 సంవత్సరాల పూర్వమే మరి అగ్రశ్రేణి ప్రవక్త అయినటువంటి యెషయాకి దేవుడు బయలుపరిచినాడు. ఆయన అంటాడు, స్వరూపమైనను సొగసైనం లేనివాడుగా. యెషయా గ్రంథం 53:5 చదివితే ఆ మాటలు చాలా అద్భుతంగా రాయబడ్డాయి. స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అపేక్షించినట్టుగా ఆయన ఎందు ఎలాంటి స్వరూపం లేదు. తృణీకరింపబడిన వాడు, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా ప్రభు యేసుక్రీస్తు మారినాడు. ఆయన ఏ విధంగా ఉన్నారంటే మనుషుల వలన తిరస్కరింపబడిన వాడుగా ఉన్నాడు. మనుషులు యేసయ్యను చూస్తుంటే వారు ప్రభువును ఆ శిలువ మీద పోల్చుకోలేకపోతున్నారు. ఆయన తిరస్కరింపబడిన వాడుగా ఉన్నాడు. ఆయన అన్యాయపు తీర్పుల్లోనికి ప్రభు తన విశ్వాసాన్ని, తన యొక్క నీతిని అక్కడ ప్రకటించగలిగినట్టయితే ప్రభుని శిలువ వేసేవాళ్ళు కాదు. ప్రభు అక్కడ వారి ముందు తల ఉంచుకొని నిలబడ్డాడు పొంతి పిలాతు ఎదుట. కారణం ఏమిటంటే ఆయన శిలువ మరణాన్ని పొందడానికి ఈ లోకానికి వచ్చినాడు. యాదృచ్ఛికమైనటువంటి మరణం కాదు, ఇదేదో ఒక యాక్సిడెంటల్ జరిగినటువంటి అకస్మాత్తు జరిగినటువంటి సంఘటన సంభవం కాదు. కానీ ప్రభు యేసు ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఎంత దినాల్లో మనందరి యొక్క జీవితపు మేలు కొరకై, ఆత్మల రక్షణ కొరకై ప్రభు యేసు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినాడు. ఈ రక్షణ వాక్యాన్ని విన్న నీవు అనేకులకి ఈ వాక్యాన్ని అందించాలి. ఈ వాక్యాన్ని అనేకులకు అందించడానికి నువ్వు ఉపయోగపడాలి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా దేవుని బిడ్డలు అనేక మంది ఈ విధంగా దాదాపు 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని టీవీ పరిచయం అనేకులు పోషిస్తున్నారు. మరి ఇలాంటి సహకారాన్ని అందించడం ద్వారా దేవుడు మరి వారి జీవితాలను మేలును ప్రభు చేస్తున్నారు. ఈ మధ్య మా సంఘంలో అనేక సాక్ష్యాలు నేను వింటున్నప్పుడు ప్రభుని గణపరుస్తున్నాను. అంతేకాదు మీలాంటి వీక్షకులు కూడా దేవుని వాక్యం చేత పట్టబడి బలం పొందినట్లుగా మీరు కూడా దేవుని వాక్యాన్ని అనేకులు అందించడానికి మీరు సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మీరు మరి స్పాన్సర్ చేయవచ్చు, ఆ వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కనబడుతుంటే వాటిని మీరు తెలుసుకొనవచ్చు. దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి మీరు కూడా ప్రయాసపడడం మీకు ఎంతైనా ఆశీర్వాదకరం. అందుకే మీకు జ్ఞాపకం చేసే మాట, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో బహు జన సమూహములు ప్రభుని వెంబడిస్తూ వచ్చినాయి. ఆయన ఆ జనసమూహం అందరితో కూడా మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 14:27 చదివినట్టుగా, మరియు ఎవడినను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. ప్రతి వాడు తన శిలువను మోసుకోవాలి. ఇతరుల శిలువను మోయడం కాదు. యేసయ్య శిలువ మోసేంత బలం శక్తి మనకు లేదు కదండి. యేసయ్య శిలువ ఏమిటి? సర్వ మానవాళి యొక్క పాపమంతా దాని మీద మోపబడింది. యేసయ్య ఆ శిలువ భారాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు భరించినారు. ప్రభు అంటున్నారు, ఈరోజు ఈ పూట, ఈ ఉదయకాలం, ఈ ప్రత్యేక సమయం దేవుని మాట వినిచుండగా ఆయన నిన్ను తన శిలువ చెంతకు పిలుస్తున్నాడు. ఈ శిలువ భారాన్ని నువ్వు మోయాలి. ఈ శిలువ భారాన్ని అనేకులతో నువ్వు పంచుకోవాలి. ఈ శిలువ భారాన్ని గురించి నీ శిలువను ఎత్తుకున్నప్పుడే నీకు తెలుస్తుంది. శిలువ అంటే శ్రమలు కదండి. శిలువ అంటే అదేదో చక్కగా హాయిగా ఏశ్వరంలో కూర్చోవడం కాదు. శిలువ అంటే అదేదో పెద్దగా హాయిగా సింహాసనంలో కూర్చోవడం కాదు. శిలువ అనేది చాలా భయంకరమైనటువంటి, బీభత్సకరమైనటువంటి అనుభవం. ఒక నేరస్తుని కొట్టడానికి, చంపడానికి ముందు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 దెబ్బలు అనమాట. చాలా భయంకరంగా కొట్టి ఆ నేరస్తుని భయానకంగా చాలా చిత్రవదకు గురి చేసి ఒక అడ్డుకర్ర, ఒక నిలువు కర్ర, దాన్ని సిలువ అంటాం. అది ఇక్కడ ఊరు చివరన ఆ ఎత్తైన ప్రదేశంలో ఒక భూభాగం పైన, పర్వత ప్రాంతం పైన, ఒక కొండపైన రమరమి ఎత్తైన స్థలంలో అక్కడ సిలువ నుంచి దాని మీద ముందుగా నేరస్తుని 3 మేకులతో 2 చేతుల్లో చెరొకటి, 2 కాళ్ళు కలిపి ఒక మేకు, ఈ విధంగా చాలా భయంకరంగా కొట్టి ఆ నేరస్తుని వేలాడదీస్తారు. ఆ విధంగా ఆ వ్యక్తికి అన్నపానీయం లేకుండా ఆ వ్యక్తి జీవితంలో చివరి ఆ గడియల్లో చాలా భయానకంగా తన కాలాన్ని ముగిస్తాడు. ఎవరైనా వీధులు వెళ్ళేవారు కానీ, ఆ స్థలంలో వెళ్ళేవారు కానీ ఆ సిలువను చూస్తే, ఆ దృశ్యాన్ని చూస్తే తట్టుకోలేరు. ఎందుకంటే బీభత్సకరంగా, భయానకంగా, ఒకవేళ ఇంకా బాటసారులైనటువంటి వారు ఆ వీధులు వెళ్ళేవారు, ఆ రోడ్డు మీద వెళ్ళేవారు ఒకవేళ సిలువ మరణం పొందుతున్న వ్యక్తిని చూస్తే ఒక 2-3 రోజులు కనీసం మంచి ఆహారం కానీ, అన్నపానీయాలు కానీ లేకుండా, వాటిని మనసు రాకుండా ఆ బాధను తలుచుకుంటూ కుమిలిపోయేవారు. ఈ విధంగా రోమ ప్రభుత్వం సిలువ మరణాన్ని చాలా హైలైట్ చేసేది.
కానీ నేరస్తులకు సిలువ వేస్తే అది ఏమాత్రం దాంట్లో తప్పులేదు. కానీ యేసు ప్రభు వారు పాపమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన పాపులను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఈ ప్రేమగల రక్షకుని సిలువ వేయడం అనేది చాలా చాలా మరి విభ్రాంతికరమైన విషయమే. అంటే యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించడం అనేది సాతాను తాను గెలిచినా అనుకున్నాడు. కానీ ప్రభు ఆ శిలువ మరణాన్ని తాను తీసుకొని తాను పొంది ఆయన మనకు ఈ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఆయన మేలును మనకి ఇవ్వడానికి, మనం రక్షించడానికి, మనం బాగు చేయడానికి, మన జీవితాల్లో ఈ గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు యేసు మనకి ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైనాడు. అందుకే యెషయా గ్రంథం 53:5 చెప్తా ఉంది, స్వరూపమైనను సొగసైనను లేదు. యేసయ్యను చూసినప్పుడు, ఆ శిలువ మరణాన్ని చూసినప్పుడు అండి, అక్కడ స్వరూపము లేదట, సొగసు లేదు. యేసయ్యను చూస్తూ ఉంటే ఆ స్వరూపం లేనివాడుగా ప్రభు యేసు అక్కడ వేలాడుతున్నాడు. ఇంత భయానకమైన పరిస్థితి. ప్రభు ఎంతగా ఆ శిలువను ఎంతగా ఆయన సహించినాడు, ప్రేమతో వహించినాడు. బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవుడు, భూమి ఆకాశాలను, సర్వమానవాళిని, సర్వ చరాచర జగత్తును, విశ్వమందరి సర్వను సృష్టించిన దేవుడు ఆయన భూమి మీద ఆ ఎత్తైన కొండ మీద, ఆ కల్వరి శిఖరం మీద ప్రభు యేసు గొల్గొతా అనబడిన స్థలంలో ఆయన వేలాడుతున్న విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా గ్రహించగలం. ప్రభు యేసు నీ కొరకు శ్రమలను అనుభవించినాడు, ఆయన నా కొరకు శ్రమలను అనుభవించినాడు, సర్వ మానవాళి కొరకు శ్రమలను అనుభవించినాడు. అందరినీ తన రూపంలోకి మార్చుకోవడానికి, తాను మన దరిద్రతా స్థితిని తీసుకొని తన యొక్క ధనవంతమైన స్థితి మనకి ఇవ్వడానికి యేసు దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఎంత ప్రేమ! ఈ ప్రేమ ఎంత శ్రేష్టమైందో కదా. దీన్ని మనం దేన్ని బట్టి కొలవగలం? ఈ ప్రేమను ఏమని పాడగలం? ఈ ప్రేమ ఎంత విలువైన ప్రేమ! ఈ ప్రేమను ఆకాశమంతా కాగితంగా చేసి సముద్రాలన్నీ కూడా ఆ జలమంతా కూడా కలంలో సిరాగా నింపి రాసిన ఆ ప్రేమను మనము వర్ణించలేం. మహోన్నతమైన ప్రేమ, మహోన్నతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, కల్వరి ప్రేమ, అగాపే ప్రేమ. గ్రీక్ భాషలో దీన్ని అగాపే ప్రేమ అని పిలుస్తారు. అగాపే అనే మాటకు అర్థము అది చాలా అద్భుతమైన అన్కండిషనల్ లవ్, ఎలాంటి షరతులు లేని, ఎలాంటి హద్దులు లేని ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్వాస్థికమైన ప్రేమ. ప్రియులారా, ఈ ప్రేమతో ప్రభు యేసుని పిలుస్తున్నారు. ఆయన నేను తిరిగి ఈ ప్రేమతో ఆయన నేను ఆహ్వానిస్తున్నాడు. నీ మనసు ఒకవేళ పగిలిపోయిందా? అనేక పరిస్థితులు జీవితాన్ని చాలా ఛిద్రంగా చేసి ఉన్నాయా? అనేకలు మోసగించి ఉన్నారా? ఆరోగ్యం పాడైపోయిందా? పరిస్థితులు బీభత్సంగా ప్రమాదకరంగా ఉన్నాయా? లోకంలో నీకు ఏది కూడా అనుకూలమైన పరిస్థితులు నీకు లేవా? నీతో దేవుని మాట ఈ ప్రత్యేక దినాన, ఈ ప్రత్యేక సందర్భంలో సర్వోన్నతుడైన క్రీస్తు నీకు ప్రభువు ఉండబోతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు నీకు రాజుగా ఉండబోతున్నాడు. ఈ రక్షకుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూసినట్టయితే ఈ ప్రేమలో సాగిపోతావు. లోకంలో చాలా విషయాలు రుచి చూసి ఉంటావు. లోకంలోని పాపాన్ని, దుష్టత్వాన్ని, లోకంలోని చెడు స్నేహాలను, లోకంలోని మనుషులు మోసగించే పద్ధతులను చాలా రుచి చూసి ఉన్నావేమో. ఒకవేళ ప్రభు ఇప్పుడు నీతో జ్ఞాపకం చేస్తున్నారు ఈ గొప్ప ప్రేమ, తండ్రి ప్రేమ. ప్రభు యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చెంతకు రా, ఆయన హృదయపూర్వకంగా పిలుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నా చెంతకు నువ్వు రా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు రక్షణను ఇస్తాను, నేను నా పాత్రగా చేసుకుంటాను, నీవు నా సొత్తు అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కనుక ఎలాంటి భేదం లేకుండా, ప్రభు నీకు ఎలాంటి మరి హద్దులు లేకుండా, గొప్ప ప్రేమతో, స్వాస్థికమైన ప్రేమతో, దైవ ప్రేమతో ప్రభు యేసు నిన్ను పిలుస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రేమను అంగీకరించినట్టయితే నీటి బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందు. ఇంకా సంఘములో ఒక సహకారి ఉండకపోతే సహకారిగా ఉండు. నీ సంఘములో మీ దైవజనులతో కలిసి పరిచర్య చేయండి. మీకు దేవుడు ఏదైనా జ్ఞానం ఇస్తే, తలాంతు ఇస్తే వాటి ప్రభు కొరకు వాడండి, వాటి దాచిపెట్టకండి. ఆ తలాంతుల ఉపమానాలు మనం వింటాం కదండి. ఆ తలాంతును నేలలో తవ్వి ఆ వ్యక్తి దాచిపెట్టుకున్నాడు. అంత వ్యాపారం చేయాల్సింది, కష్టపడాల్సింది. దేవుడిచ్చిన తలాంతులు చాలా సంవత్సరాలుగా నీళ్ళు కుమిలిపోతున్నాయేమో. నీ తలాంతులు దేవుని కొరకు ఏది వాడబడ్డం లేదేమో. అది నీ సమయం కావచ్చు, నీ శక్తి కావచ్చు, నీ ధనం కావచ్చు, దేవునికి ఇచ్చిన వివిధమైనటువంటి విషయాల్లో దేవుడిచ్చిన నైపుణ్యత కావచ్చు. వై నాట్ యూ యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ? దేవుని మహిమ కొరకు ఎందుకు వాటిని ఉపయోగించకూడదు? ప్రియులారా, దయచేసి మీరు ప్రభు కొరకు సన్నద్ధపడండి. ప్రభు రాకడ సమీపించింది. మనం అంత్యకాలంలో ఉన్నాం. ప్రతి వాక్యం, ప్రతి వాగ్దానం, ప్రతి హెచ్చరిక, సూటిగా చెప్పే మాట, ప్రభు యేసు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను కలుసుకుంటాడు. నీ మనసు ప్రేమగలదైతే, ప్రభు ఏళ్ళ నీ మనసు అనుకూలమైనదైతే ప్రభు నీకు తప్పక ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన సిద్ధపరిచిన జీతంతో రాబోతున్నాడు. మనుషులు జీతం ఇవ్వలేరు, మనుషుల్ని ప్రతిఫలాన్ని ఇవ్వలేరు. మేము చేసే పనికి మాకెవరు వేతనాన్ని మాకు ఇవ్వలేరు. మేము చేసే పరిచర్యకు మాకెవరు తగినంత సొమ్ము మాకు ఇవ్వాలని మేము పరిచర్య చేయట్లేదు. కానీ ఒక వేతనం మాకు సిద్ధంగా ఉంది. ఒక పురస్కార దినము, ప్రభు యొక్క నిరీక్షణ దినము, అత్యధికమైన ఆనందం గల దినం ఒకటి ఉందని మేము నిరీక్షిస్తూ ప్రభు కొరకు సాగిపోతూనే ఉన్నాం. వందలాది ప్రజలను ప్రభు కొరకు సిద్ధపరుస్తూ, వేలాది మందిని ప్రభు కొరకు ఆయత్తపరిచే దర్శనంతో మా మందిరాలు, మా పరిచర్లు పనిచేస్తున్నాయి. మీకు అనుకూలతుంటే ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని మీ సమీపంగా మీరు రాగలిగి ఉంటే తప్పక మాతో సంప్రదించండి. మా నెంబర్స్ ఫీడ్ చేసుకోండి. నెంబర్స్ 2 కూడా ఇవి మా చర్చ్ నెంబర్స్, మా మినిస్ట్రీ నెంబర్స్. ఇవి ఎక్కువసారి నేనే తీస్తాను అవసరాన్ని బట్టి. ఆ సమయంలో మీకు అందుబాటులో లేనప్పుడు ఎత్తనప్పుడు మీరు అనేది భావించక మీ మెసేజ్ పెట్టండి. మీరు ఈ ప్రాంతానికి వచ్చి తప్పక మా మందిరాల్లో, మా పరిచర్లో మీరు మాతో కలిసి ప్రభుని ఘనపరచాలని మేము కోరుకుంటున్నాం. రాకడ సమీపంగా ఉంది. ప్రభు యేసు రాబోతున్నాడు. ఆయన సిలువను మనకి ఇవ్వలేదు, మన సిలువ మనకి ఇచ్చినాడు. నువ్వు నీ సిలువ ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. వెంబడించుకుంటే చాలా కాలంగా జరిగిపోయిందేమో. చాలా సంవత్సరాలు నిస్తేజంగా, నిరాశకరంగా, ఏమాత్రం కూడా ఆనందం లేని విధంగా
నీ జీవితంలో చాలా కాలం ఒకవేళ అది కరిగిపోయిందేమో, జరిగిపోయిందేమో, కొవ్వొత్తి వలె కారిపోతున్న లేక కాలిపోతున్న ఆ యొక్క మైనం వల్ల జీవితంలో చాలా కాలం ఒకవేళ ముగిసిపోయిందేమో ప్రభు ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేని పిలువలేదా? 80 సంవత్సరాల వృద్ధాప్యములో దేవుడు తన పరిచర్యకు రీఇన్స్టేట్ చేసి మోషేని పిలుస్తున్నాడు. మోషే వీళ్ళు నా ప్రజలను తీసుకుని వారిని ఆ యొక్క ఫరోని వాడి బంధకాల నుండి వారిని తీసుకొని రా, కనాను దేశం వారిని నడిపించవలసిన భారం నీ మీద పెడుతున్నాను. పిల్లరా, 80 సంవత్సరాల వయసు గల మోషేని దేవుడు పిలిచి బాధ్యత పెడితే బహుశా ఒకవేళ మీ వయసు అంతకన్నా తక్కువైందంటే అది ప్రభువును వాడబడ్డానికి ఇంకా చాలా సమయం మిగిలిందనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాలం సంకుచితం, వచ్చిన వాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. నీ మనస్ఫూర్తిగా, నీ హృదయపూర్వకంగా ప్రభు తట్టు మల్లుకో. ప్రభు అంటున్నాడు, నా తట్టు నువ్వు మల్లుకో, నా తట్టు నువ్వు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. ప్రభు తట్టు మల్లుకోవడానికి ఒక అమూల్యమైన తరుణం ఇది. ఒక అమూల్యమైనటువంటి సంగతులు ప్రభునితో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ సంగతులను వింటుండగా నీ మనస్ఫూర్తి ప్రభు తట్టును మల్లుకో. ప్రభు అంటున్నాడు, నా తట్టును మల్లుకో అంటున్నాడు. ప్రభు తట్టును మల్లుకోగలిగినట్టయితే నీకున్న ప్రతి విషమ పరిస్థితులను, నీకున్న ప్రతి పరీక్షా పరిస్థితులను ప్రభువు వాటిని సరిదిద్ది బాగు చేసి ఆయన ఒక నూతన పాత్రగా చేస్తారు. వస్తువులు పాడైపోతే వాటిని రిపేర్ చేయగల ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్తాం. ఇంట్లో టీవీ పాడైతే, ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైతే, ఇంట్లో ఇంకేదైనా ఉపకరణం పాడైతే, మిక్సర్ గ్రైండర్ పాడైపోతే దాన్ని బాగు చేయించుకోవడానికి ఆ సంస్థ యొక్క ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి లేక వర్క్షాప్ దగ్గరికి మనం వెళ్తాం. జీవితం పాడైపోతే ఎక్కడికి వెళ్ళగలం? వైద్యులు కొంతవరకు మేలు చేయగలరు, సలహాలు ఇవ్వగలరు, మందులు ఇవ్వగలరు, కానీ బాగు చేసేవాడు ప్రభువే. ప్రభు అంటున్నాను ఈ పూట నీతో ఈ ప్రత్యేక సమయాన నేను నిన్ను బాగు చేస్తాను. నేను బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నిన్ను సంపూర్ణంగా బాగు చేస్తాడు. రోగులకు నిజమైన వైద్యులను నేనే ప్రభు చేసి సెలవిచ్చినాడు. అందుకే ఈ అద్భుతమైనటువంటి సంగతులు మనం వింటుండగా దేవుని సంగతుల్లో నీ కుటుంబం కట్టబడాలని, నువ్వు దేవుని కొరకు సాక్షిగా నువ్వు వర్ధిల్లాలని దేవుని దాసుగా నేను అభ్యర్థిస్తూ ఆకాంక్షిస్తున్నాను. నేను చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగించబోతున్నాను. అదేమిటంటే ఒక అద్భుతమైన మాట ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి అడగండి, రెండవది మీరు వెదకండి, మూడవది మీరు తట్టండి. ఈ 3 విశ్వాస జీవితంలో ప్రామాణికమైన విషయాలు. వీటిలో ఎక్కడ నువ్వు తప్పిపోకూడదండి. ఎక్కడ నీవు వెనకంజలో ఉండొద్దు. ఎక్కడ నీవు దేవుణ్ణి అడిగే విషయంలో, ఆయన సన్నిధిని అపేక్షించే విషయంలో నువ్వు ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా ప్రభుత్వతో మలుకొమ్మని దేవుని దాసంగా నేను పిలిపిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయాన ఆయన వెంబడించే పాత్రగా, ఆయన వెంబడించే సదుద్దేశంతో నీ సిలువను నువ్వు చేతుల్లో తీసుకో. ఆ సిలువ అనగా శ్రమలు, సిలువ అనగా దేవుని కొరకైన భారము, ప్రతిష్ఠ అనుభవం, రక్షణ కొరకైన భారంతో ప్రభు కొరకు సాగిపోవడానికి ఒక తీర్మానం తీసుకో. ప్రభుని తీర్మానాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఎంతో దయగల మా ప్రభు, ఈ ప్రత్యేక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన దేవుని వర్తమానం కొరకే మీకు స్తోత్రాలు. దేవా, మీ శిష్యులుగా, మీ ప్రజలుగా, దేవా మీ రాజవారసులుగా మీ సెలవును ఎత్తుకొని సాగిపోకుంటే మేము విజయాన్ని పొందలేం. మరొక పర్యావరణ బిడ్డల యొక్క ప్రతి అవసరత, ప్రేక్షకులైన ప్రతి వారి జీవితాల్లో మీ యొక్క నిత్య ఆనందం, సంతోషం, సమాధానంతో నీ ప్రజలను దీవించండి. అలాగే కార్యక్రమాన్ని అందించిన, స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు నేను ముందున్న దినాల్లో ఇంకా టీవీ పరిచయలో భాగస్థులవుతున్నా లేక సంఘ పరిచయలో భాగస్థులవుతున్న ప్రియ వీళ్ళందరిపైన కూడా మీ దీవెన, మీ యొక్క క్షేమాన్ని ఉంచమని ప్రార్థిస్తూ, ప్రాముఖ్యంగా 2 దినాల్లో అద్భుతమైన దేవుని సంగతులను, యేసు ప్రభు యొక్క సిలువ మరియు శిష్యత్వము అనే శీర్షిక ద్వారా ఇది అందించుకున్న వాక్యాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. ఆమేన్.